కరీంనగర్ కార్పొరేషన్కు సంబంధించి నిన్న రిజర్వేషన్లు అధికారికంగా ప్రకటించడంతో కరీంనగర్ జిల్లాలో నేతలు అభ్యర్థులని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇదే సందర్భంలో కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్ 29వ డివిజన్లో ఈరోజు వెలిచాల రాజేందర్ రావు గారు తాండ్ర శంకర్బాబు ఆధ్వర్యంలో గడప గడపకి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎలా కొనసాగింది? ఇక్కడ 29వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి తాండ్ర శంకర్బాబు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శంకర్బాబు గారు నమస్తే. నమస్కారం అండి. ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని వెలిచాల రాజేందర్ రావు గారు అంటే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా పాల్గొనడం జరిగింది. పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏంటి ఆ వివరాలండి? పబ్లిక్ చాలా ఆనందంగా తండోపతండాలుగా కూడా గౌరవ వెలిచాల రాజేంద్రరావు గారిని మరి నన్ను కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నారు. పోతే రాజేంద్రరావు గారు వెంట మరి నా వెంట కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా డివిజన్ ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఒకరిద్దరు ముగ్గురు కలిసి ప్రతి కుటుంబం వందలాదిగా తరలి రావడం జరిగింది ఈరోజు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. దాదాపుగా ఒక 4-5 గంటలకు పైగా కొనసాగిన ఈ గడప గడపకు కార్యక్రమం అంటే ప్రజలు మీరు ఓటు గురించి కానీ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి, మా పార్టీని ఆశీర్వదించండి అంటూ వెళ్ళినప్పుడు సో అక్కడ ఎలా స్వాగతించారు మేము? జనము వాళ్ళకున్నటువంటి కష్టాలలో, ఎందుకంటే గత పాలకులు చేసిన పొరపాట్లలో 10 సంవత్సరాలు నష్టపోయారు. అది ఈరోజు గౌరవ వెలిచాల రాజేంద్రరావు గారు రావడము, ఆయన వెంట నా డివిజన్ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా రావడము, వాళ్ళ కష్ట సుఖాలు కూడా ప్రతి గడప కూడా వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం జరిగింది. దానికి గౌరవ వెలిచాల రాజేంద్రరావు గారు సానుకూల స్పందించి దాదాపుగా ప్రతి గడప గడపకు వెళ్ళారు కదా, సో పార్టీ పథకాల నుంచి వాళ్ళ విమర్శలు చెప్పారా, సానుకూలంగా స్పందించారా? పథకాలు వాళ్ళకు వస్తున్నాయా? వాళ్ళు గత పాలకులు చేసిన తప్పిదాలు విమర్శించారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుంది, ఈ గవర్నమెంట్లో మాకు అన్ని విధాలా మాకు అండదండగా ఉంటారని చెప్పేసి ప్రతి కుటుంబం వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎన్నడూ లేని విధంగా ఎక్కడైనా గడప గడపకు వెళ్ళేది 1-2 గంటలు తిరిగేది. కానీ ఈరోజు గౌరవ వెలిచాల రాజేంద్రరావు గారు మరి నేను నా వెంట నా జనం నా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ప్రతి గడపకు కూడా వందలాదిగా తరలి వచ్చి ఆయన వెంట ఇంకా గంట కానీ 2 గంటలు కానీ ఇంకా తిరుగుదామనేటువంటి ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్లోని ఈ కిసాన్ నగర్ 29వ వార్డులో అభ్యర్థిని ఖరారు చేశారా? అంటే మీ ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అంటే అభ్యర్థి ఖరారు అయినట్టేనా, మీకు సీట్ కేటాయించడం కన్ఫర్మ్ అయినట్టేనా? అంటే అభ్యర్థిని ఖరారు చేశారు కానీ సస్పెన్స్లో పెట్టారు. ఎందుకంటే నేను ఈరోజు నా సీనియర్లను గౌరవిస్తున్నా. వాళ్ళు ఒకవేళ వాళ్ళకు టికెట్ ఇచ్చిన నేను ఆనందంగా స్వీకరిస్తాను, వాళ్ళతో కలిసి పనిచేస్తాను. లేదు నాకే టికెట్ ఇస్తే కనుక వాళ్ళు కూడా నాతో పాటు నా సీనియర్లు అందరూ కూడా మహేష్ కావచ్చు, కల్వల రామచంద్ర కావచ్చు, జీడి రమేష్ కావచ్చు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా నాతో పాటు కలిసి పనిచేయడానికి వాళ్ళు కూడా ఆనందంగా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సభాముఖంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా ఒక మాట మీద నిలబడ్డట్టుగా కనబడుతుంది. అంటే ఎవరికి ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా సో కాంగ్రెస్ని గెలిపించే దిశలో మీరు వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా మీకు ఈ కార్పొరేషన్లో మీరు బరిలో ఉన్నారు. మీ నోటీస్కి వచ్చిన ప్రధాన సమస్యలు ఏమన్నా? చాలా ఉన్నాయి కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ డివిజన్లో ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు కావచ్చు, మరి పట్టణ సిటీ అధ్యక్షులు కావచ్చు, గౌరవ సుడా చైర్మన్ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, మరి గౌరవ వెలిచాల రాజేంద్ర కూడా కావచ్చు, అందరు కూడా ఆల్మోస్ట్ క్యాండిడేట్ను వాళ్ళు డిసైడ్ చేసేసారు. ఎవరైతే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది అది ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసేసారు. మేమంతా మా సీనియర్లు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి కలిసికట్టుగా పనిచేస్తాం. మా దగ్గర ఎలాంటి అవకతవకలు లేవు. మేము ఒక డిసిప్లిన్గా వెళ్ళిపోయాం. మేనిఫెస్టో తయారు చేశారా? పబ్లిక్లోకి ఏమని వెళ్తున్నారు, ఎలాంటి వాగ్దానాలతో వెళ్తున్నారు? అంటే నాకు రాజకీయంలో 30 సంవత్సరాల అనుభవం నాకుంది. 27 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఈ 27 సంవత్సరాలలో నేను చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. 20 సంవత్సరాలు ఇదే డివిజను అప్పుడు పాత
అప్పుడు వార్డు మెంబర్గా ఉన్నటువంటి రోజులలో అప్పుడు 5వ వార్డు ఉండే, తర్వాత 4వ వార్డు ఉండే, తర్వాత డివిజన్లు అయిపోయినాయి, తర్వాత ఇప్పుడు 29వ డివిజన్కి వచ్చింది. 20 సంవత్సరాల నుంచి మూలుకుంటే ఈ రోజు వరకు కూడా అలుపెరగని పోరాటం చేసినవి చాలా ఉన్నాయి. అది నా జనానికి నా డివిజన్లో ఉన్న ప్రతి కుటుంబానికి తెలుసు. కాబట్టి ఈరోజు నా వెంట కలిసి రావడము మీరంతా చూసారు, మీరంతా కూడా కలిసి చూసారు. నా వెంట ఇంత జనం రావడము నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమేమో అని నేను అనుకుంటున్నాను. సో కరీంనగర్లో ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని ఫైనల్గా పబ్లిక్కి మీరు ఏం చెప్తారు? నాకే ఎందుకు ఓటేయాలి అనే విషయానికి వస్తే జనం తెలుసు. జనము ఈ రోజులో వెనకటి రోజులలో వేరు, ఈ రోజుల్లో వేరు. ఈ రోజు ప్రతి కుటుంబానికి చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. ఎవరైతే బాగుంటుంది మన కోసం, ఎవరైతే పని చేస్తారో, ఏ నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు ప్రతి కుటుంబానికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు, అభ్యర్థులు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. కాబట్టి ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మాకు శంకర్ బాబు అయితే బాగుండు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఈరోజు నా వెంట కలిసి రావడం జరిగింది. సో ఈరోజు వెలిచల రాజేంద్రరావు గారి పర్యటన వల్ల మీకు ఏమన్నా ఓట్ల శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయా? 100% జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనే, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు ఈ జిల్లాకు చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మేము మంచినీళ్ళు తాగుతున్నాం కరీంనగర్ టౌన్లో అంటే అది వాళ్ళు కట్టించిన, ఆనాటి వాళ్ళ నాన్నగారు కట్టించినటువంటి మంచినీళ్ళు ట్యాంక్. కాబట్టి అది ప్రతి కుటుంబం కూడా ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఇది పరిస్థితి. కరీంనగర్ కిసాన్ నగర్కి సంబంధించిన అప్డేట్స్. గెలవబోతుంది మేమే, ఇక్కడ ఉన్న మా 6 పథకాలే మాకు శ్రీరామ రక్ష, ప్రతి ఇంటిలో కూడా స్వాగతిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అంటూ తాండ్ర శంకర్ బాబు చెప్తున్నారు. సో చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ.